లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం పాస్మయం. మీరు సింహలగ్నము కానీ సింహరాశి వారు అని చెప్పడానికి 10 కారణాలు. అవేమిటంటే, ఆకర్షణీయమైన రూపం ఉండి స్వతంత్రమైన ఆలోచనలు చేస్తారు, స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు, ఎవరికి కూడా దాసోహము అనే స్థితిలో వీళ్ళు ఉండరు, కార్యనిర్వహణ సామర్థ్యం కలిగి ఉంటారు, ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతారు, అహంకారం ఆత్మవిశ్వాసం వీరికి ఎక్కువగానే ఉంటుంది, నమ్మదగిన వారు, మంచివారు అని పేరున్నవాళ్ళు, మంచి ఆశావహ దృక్పథం కలిగిన వాళ్ళు, విశేషమైన శక్తియుక్తులు కలిగిన వారైతే, ముక్కుసూటితనంగా ఉండేవాళ్ళైతే వీళ్ళు పొగడ్తలకు తొందరగా పడిపోతారు. ఆ పొగడ్తకి శత్రువులను కూడా వీళ్ళు క్షమించేస్తారు. ఈ లక్షణాలు ఉన్నట్టయితే మీరు తప్పకుండా సింహరాశికి చెందిన వాళ్ళే. సింహలగ్నానికి పంచమ అష్టమాధిపతి ఎవరు? గురుడు. ఈ లగ్నాధిపతికి అత్యంత మిత్ర గ్రహం. ఈ కారణంగా సింహలగ్నం వారు పుష్యరాగాన్ని ధరించడం మంచి యోగ్య ఫలితాలని కలిగజేస్తుంది. పుష్యరాగం సింహలగ్నానికి ఒక అదృష్టరత్నం అని కూడా మనం భావించవచ్చు. తర్వాత వజ్రం. సింహలగ్నానికి తృతీయ దశమాధిపతి శుక్రుడు. సింహలగ్నాధిపతి రవితో వైరమున్న గ్రహం వజ్రం. సింహలగ్నానికి తృతీయ దశమాధిపతి శుక్రుడు. సింహలగ్నాధిపతి రవి శుక్రుడితో వైరమున్న గ్రహం, అంటే రవికి శుక్రుడికి కూడా పడదు. కాబట్టి సింహలగ్నం వారు వజ్రం ధరించడం అనేది అంత మంచిది కాదు. అయితే శుక్రగ్రహ దోషాలు మరియు శుక్ర మహాదశలో ఏర్పడే దోషాలు నివారణకు శుక్రునికి జపం, ఇతర శాంతులు చేసి యోగ్య ఫలితాలను పొందవచ్చు. తర్వాత నీలం. సింహలగ్నానికి సప్తమాధిపతి శని, అంటే 6వ అధిపతి 7వ అధిపతి కూడా శని. ఈ లగ్నాధిపతి అయిన రవితో శనికి శత్రుత్వం ఉంది కారణంగా నీలాన్ని ధరించకపోవడమే చాలా మంచిది. శనిగ్రహ దోషాల నివారణకు ప్రత్యామ్నాయంగా అంటే శాంతులు, గ్రహ జపాలు వంటి నివారణలు అనేవి చేసుకోవడం కానీ, గోధుమపిండి దానం చేయడం కానీ, ఆదిత్యోదయ పారాయణం కానీ, ఆదివారం శనిహోర సమయంలో అంటే ఆదివారం 6 నుంచి 7 గంటల సమయంలో శనికి ప్రదక్షిణ చేయడం కానీ, శని యొక్క ధ్యాన శ్లోకాలను పఠించడం ద్వారా కానీ, అంటే శనివారం రోజున, ముఖ్యంగా శనివారం రోజున 6 నుంచి 7 మధ్యలో శనిహోరా సమయంలో శని యొక్క ధ్యాన శ్లోకాన్ని పఠించడం ద్వారా మంచి ఫలితాలను వీళ్ళు పొందవచ్చు.
గోమేధికం ఇది రాహుకు చెందినది కావడంతో రాహు ఉన్న స్థితి కలిగిన గ్రహాల ప్రభావాన్ని పరిశీలించి నిర్ణయించవలసి ఉంటుంది. అయితే చంద్రునితో వైరం ఉన్న కారణంగా ఈ యొక్క గోమేధికాన్ని ధరించకపోవడమే మంచిది. అంటే చంద్రుడితోనే రవితోనూ కూడా వీరికి రాహుకి వైరం ఉంది కాబట్టి దీన్ని ధరించకపోవడమే మంచిది. రాహు ఉన్న నక్షత్రాధిపతికి చెప్పబడిన రత్నాన్ని ధరించడం వల్ల కొంత మేలైన ఫలితాలు పొందవచ్చని కొందరు, అంటే వారికి ఆ లగ్నంలో అంటే ఆ రాశి చక్రంలో రాహు ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రాధిపతి సూచించబడిన రత్నాన్ని ధరించడం వల్ల వారికి కొంత రాహు నుంచి కొంచెం ఉపశమనం అనేది వారికి లభిస్తుంది. వైడూర్యం ఇది కేతుకు చెందిన రత్నం. పైన రాహువుకు తెలియజేసిన సూత్రాలనే అన్వయం చేసుకోవలసి ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. మీరు వృశ్చిక లగ్నం కానీ వృశ్చిక రాశి వారు అని చెప్పడానికి 10 కారణాలు. నా మానాన నన్ను వదిలివేయండి. లోతుగా ఆలోచించేవారైతే, మీ అసంతృప్తిని బయటకు వ్యక్తం చేసేవారైతే, ఆకర్షణీయమైన రూపం గలవారైతే, భయం లేని వారైతే, కటువుగా మాట్లాడాలన్నా కూడా సందేహించని వారైతే, నమ్మదగిన వారు అని పేరు మాత్రం ఉంటుంది. అంటే వీరందరూ కూడా రహస్యాలు చాలా దాస్తారంటే వృశ్చిక రాశి వాళ్ళకి చాలా రహస్యాలు ఉంటాయి. విశేషమైన శక్తియుక్తులు కలిగిన వారు అయినా, పైన ఒకటి లోపల ఒకటి ఆలోచించేవారైనా, అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించిన వారైతే మీరు తప్పకుండా వృశ్చిక రాశి వారే. వృశ్చిక లగ్నము వివాహ యోగం. వృశ్చిక లగ్న జాతకులకు సప్తమాధిపతి శుక్రుడు నైసర్గిక కలత్రకారకుడు కావడంతో వివాహానికి వైవాహిక సౌఖ్యానికి శుక్రబలం చాలా అవసరం. అదేవిధంగా స్త్రీ జాతకంలో కుజుని వివాహకారకునిగా చెప్పబడడంతో కుజుడిని ఇదే విధంగా విచారణ చేయవలసి ఉంటుంది. లగ్నము కుజుడు, సప్తమాధిపతి శుక్రుడు, భాగ్య పంచమాధిపతిగా గురుడు, ఇదే విధంగా చంద్రాత్ బలాన్ని విచారణ చేసి నిర్ణయించవలసి ఉంటుంది. వృశ్చిక లగ్నం వారికి సంబంధించిన వివాహ యోగాలను పరిశీలిస్తే 4వ స్థానంలో కేవలం శని ఉన్న జాతకుని భార్యది పై చేయి అవుతుందంటే భార్య చెప్పే మాటలే వింటాడు. 7లో శుక్రుడు, శని లేదా రాహు కలిసిన ధూర్త లక్షణాలు కలిగి స్త్రీ పురుషులతో తిరుగువారుతారు. అంటే పురుషుడైతే స్త్రీలతోని, స్త్రీ అయితే పురుషులతోని తిరుగువారు అవుతారు. చంద్రుడు శుక్రులు లగ్నంలో ఉండి, అంటే వృశ్చిక లగ్నంలో ఉండి పాపగ్రహాలతో చూడబడిన కామకులు అవుతారు. ఎందుకంటే వృశ్చిక లగ్నంలో చంద్రుడు నీచ పొందుతూ ఉంటాడు. కాబట్టి ఇలా ఉంటే కాముకులు అవుతారు. అంటే ఎక్కువగా కోరికలు కలిగి ఉంటారు వీళ్ళు. శని చంద్రుడు లగ్నంలో, రవి సప్తమంలో ఉన్న ఆ జాతకుల వైవాహిక జీవితం చిరాకులతోనే ఉంటుంది. లేకుంటే ఆలస్య వివాహము, లేక అసలు పెళ్లి కాకుండా అలాగే ఉండిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి వీళ్ళకి. శని 6లో కానీ 8లో కానీ 12లో కానీ ఉండి రవి 2లో ఉండగా కుజుడు బలహీనుడైన వివాహం అనేది జరగదంటే లగ్నాధిపతి కుజుడు బలహీనుడైన వివాహం అనేది వీరికి జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
శని 6లో, రవి అష్టమంలో, శుక్రుడు బలహీనుడైనా కూడా వివాహం అనేది జరగదు. శుక్రుడు అష్టమంలో, శుక్రునకు 2లో లేదా 12లో రవి లేదా చంద్రుడు ఉన్నా, రాహుకేతువులలో ఒకరు సప్తమంలో ఉండగా, భాగ్యంలో ఏదైనా పాపగ్రహం ఉన్నా వివాహం అనేది ఆలస్యము అవుతుంది. శని కుజులు లగ్నంలోనూ, నవాంశ కుండలి సప్తమంలో బలహీనమైన గ్రహాలు ఉన్న 2 వివాహాలు జరిగే అవకాశం ఉంది. ద్వితీయాధిపతిగా గురుడు వక్రంలో ఉన్న లేదా ద్వితీయంలో వక్రగ్రహం ఉన్న వైవాహిక జీవితంలో అవరోధాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి, అంటే గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సప్తమాధిపతిగా శుక్రుడు వక్రంలో ఉండగా ఏదైనా గ్రహము సప్తమంలో వక్రంలో ఉన్నా లేదా 7ను వక్రగ్రహం చూసినా కూడా అవరోధాలు అనేవి ఏర్పడతాయి. చంద్ర శుక్రులు లగ్నంలో ఉండగా పాపగ్రహాలతో చూడబడిన కాముకులు, వృద్ధ స్త్రీ రతులు అవుతూ ఉంటారు. రవి అష్టమంలో ఉండి శుభగ్రహ వీక్షణ పొందకున్న ఆ స్త్రీ కుటుంబ గౌరవం నాశనం చేసేది అవుతుంది. కుజుడు 8లో శుభగ్రహ వీక్షణ పొందకుండా కుటిలత్వం ఉంటుంది, వీరు ప్రేమ వివాహం అనేది చేసుకుంటారు. శుక్రుడు 12లో రవి చంద్ర బుధులతో కలిసిన, అంటే శుక్రుడు 12లో ఉండి రవి చంద్ర బుధులతో కలిసిన ఆ జాతకుని యొక్క భార్య అల్పాయురాలు అవుతుంది, అంటే ఆయుర్దాయం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాక అత్తవారింట మరో స్త్రీతో వివాహం అనేది జరుగుతూ ఉంటుంది. శుక్రుడు సప్తమంలో శుభగ్రహాలతో చూడబడిన జాతకులు అందమైన కలత్రం, ధర్మం తెలిసిన వారు అవుతారు. చంద్రుడు సప్తమంలో ఉచ్చలో ఉన్న యోగ్యమైన కలత్రం కలిగి ఉంటారు, అంటే అక్కడి నుంచి సప్తమం వృషభం అయింది. వృషభంలో చంద్రుడు ఉచ్చ పొందుతాడు కాబట్టి సప్తమంలో చంద్రుడు ఉంటే మంచి కలత్రం అనేది లభిస్తుంది, అంటే భార్యకు మంచి భర్త, భర్తకు మంచి భార్య అనేది లభించే అవకాశాలు ఉన్నాయి. పాపగ్రహాలతో చూడబడిన శుక్రుడు లేదా చంద్రుడు ఉన్న వ్యభిచారులు అవుతారు. చంద్రుడు శరీరాశులు అందు ఉండగా ఆ జాతకులు మృదు స్వభావులు అవుతారు. గురువు బుధ శుక్ర కుజులు బలంగా కలిగి ఉన్న ఆ స్త్రీ పేరు ప్రఖ్యాతులు కలిగినది అవుతుంది, మంచి సచ్చరిత కలిగి ఉంటుంది. చంద్ర శుక్రులు లగ్నంలో ఉండి పాపగ్రహాలతో చూడబడిన ఆ స్త్రీ తన తల్లితో పరపురుషునితో తిరుగుతూ ఉంటుంది. చంద్ర శుక్రులు లగ్నంలో ఉండగా పంచమ స్థానము పాపగ్రహాలతో చూడబడిన ఆ జాతకురాలు గొడ్రాలు అవుతుందంటే వారికి సంతానం అనేది ఉండదు. స్త్రీ జాతకంలో శుక్రుడు చరరాశుల యందున్న ఆమె భర్త సదా సంచారం చేస్తూ ఉంటాడు, అంటే ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటాడు. చంద్రుడు అష్టమంలో ఆ స్థానాధిపతి బుధునితో కలిసిన ఆమె కాకవంద్య అవుతుందంటే ఒకే సంతానం ఉంటుంది, కాకసంధ్య ఒకే సంతానం ఉంటుంది. ఆ సంతానం వెంటనే మరణిస్తుంది, మళ్ళీ వాళ్ళకి సంతానం అనేది ఉండదు. శుక్రుడు స్థిర రాశులలోనూ చంద్రుడు చరరాశుల్లో జాతకుని వివాహము ఆలస్యం అవుతుంది. ఇలా ఉన్నట్లయితే జాతకుని యొక్క వివాహం అనేది ఆలస్యం అవుతుంది, అంటే శుక్రుడు స్థిర రాశిలో ఉండి చంద్రుడు చరరాశిలో ఉంటే జాతకుని యొక్క వివాహం అనేది ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. లగ్నంలో కుజుడు అష్టమాధిపతి బుధునితో కలిసిన ఆ జాతకులు ద్వికలత్ర యోగం కలిగి ఉంటారు. శుక్రుడు లగ్నాతు 2-12లో ఉన్న వ్యభిచార యోగం ఏర్పడడంతో వారు అనేక మందితో తిరిగేవారు అవుతారు.
గురు బుధులు సప్తమ భావనలో ఉన్న అనేక మందితో వివాహేతర సంబంధాలు కలిగి ఉంటారు.